శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు చరిత్ర ముందు మాట. ఈ శ్రీ గురు చరిత్రకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. అది తెలియాలంటే ఈ క్రింది విషయాలు గమనించాలి. సాయందేవుని వంశానికి చెందిన గంగాధర సరస్వతి ప్రస్తుత గురుచరిత్ర రాసే నాటికే వేరొక గురుచరిత్ర గ్రంథం ఉండేదని తెలుస్తుంది. నామధారకుడికి సిద్ధయోగి దానిని చూపినట్లు శ్రీ గురు చరిత్రలో చూస్తాము. అంతేగాక ఈ గ్రంథంలో నా తండ్రి శ్రీ గురు చరిత్ర శ్రవణాసక్తుడు అని వ్రాశాడు. అయితే అది తానే కూర్చానని కూడా చెబుతాడు. అంటే ప్రస్తుత గురుచరిత్రే ఇతడు కూర్చున్నదన్నమాట. కేవలం సాధువుకుండవలసిన నిరహంకారం వల్లనే అది తన రచనగా ఎక్కడా చెప్పుకోలేదు. అది వ్రాతప్రతిగా వారి దగ్గరే ఉండేది. కారణం శ్రీగురు లీలల పానమే తమకు అన్నపానీయాలని ఆయన ఒకచోట శ్రీగురు చరిత్రలో అంటారు. ఇదిగాక శ్రీగురుడు గోకర్ణంలో ఉండే నాటికే ఒక సంక్షిప్తమైన గురుచరిత్ర ఉండేదని, శ్రీగురుడు ఏకాంతంలో ఉన్న సమయంలో వారి దర్శనానికి వచ్చిన భక్తులకు సిద్ధయోగి దానిని వినిపిస్తుండేవారని ఒక జనవాక్యం ఉన్నది. కొందరు పరిశోధకులు కూడా ఇలానే వ్రాశారు. అంటే శ్రీగురుడు శ్రీశైలంలో అంతర్ధానమయ్యే నాటికే ఒక శ్రీగురు చరిత్ర గ్రంథం ఉన్నట్లు శ్రీగురుడు అంతర్ధానమయ్యే ముందు చెప్పిన మాటలు సూచిస్తున్నాయి. అంటే సద్గురువు యొక్క లీలలను, బోధనలను పారాయణ, శ్రవణము, చింతనము చేయడం అన్నవి ఉత్తమ సాధనంగా శ్రీగురుడే తమ భక్తులకు, శిష్యులకు విధించినట్లు స్పష్టమవుతుంది. అందుకే తర్వాతి దత్తాత్రేయుని పూర్ణావతారమైన షిరిడి సాయిబాబా కూడా తమ చరిత్ర పారాయణ ఉత్తమ సాధనగా నిర్ణయించే దాసగను చేత హరికథల రూపంలో తమ లీలలు గానం చేయనిచ్చారు. అన్నాసాహెబ్ దబోల్కర్ ఉరఫ్ హేమాత్ పంత్కు ఆయన శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయడానికి అనుమతినిచ్చి ఆశీర్వదించారు. శ్రీగురుని కాలంలోనే రూపొందిన ఒక సంక్షిప్త గురుచరిత్ర సాయందేవుడు కన్నడ భాషలో కూడా వ్రాశాడని ఎందరో పండితులు అంటారు. అంతేగాక నరకేసరి, నందిశర్మ, నరహరి వంటి కవీశ్వరులు కూడా శ్రీగురుని లీలలను కీర్తించి రచనలు చేశారు. మన దేశంలో గ్రంథముద్రణ అమలులో లేనప్పుడు శ్రీగురు చరిత్ర వ్రాతప్రతులుగా ప్రచారమయ్యేది. అటువంటి వ్రాతప్రతులు ఇప్పటికీ ఎన్నో భక్తుల కుటుంబాల వద్ద ఉన్నాయి. కానీ వీరిలో ఎక్కువ మంది ఆ వ్రాతప్రతులను పరమ పవిత్రంగా పూజలో ఉంచుకొని నేడు ముద్రించబడే గ్రంథాలను మాత్రమే పారాయణకు ఉపయోగిస్తారు. శ్రీగురుని నుండి ప్రత్యేకమైన సందేశం వస్తే తప్ప ఆ వ్రాతప్రతులను తీసి చూడరు, ఇతరులకు చూపరు. ఇటువంటి రెండు కుటుంబాల వారికి తగిన సందేశం లభించినందువలన తమ వద్దనున్న వ్రాతప్రతులలోని అంశాలు కొన్ని శ్రీగురుని అనుగ్రహం వలన నాకు లభించాయి. వీటిని ఈ 3వ ముద్రణలో పొందుపరుస్తున్నాను. అలనాడు శ్రీగురుని ప్రత్యక్షంగా సేవించిన భక్తులకు, భక్తురాండ్రకు మహారాష్ట్ర దేశాచారాన్ని అనుసరించి 2 పేర్లు ఉండేవి. వారి అనుభవాలు శ్రీగురు చరిత్రలో వ్రాయబడినప్పుడు కొన్ని వ్రాతప్రతుల్లో ఒక పేరు, మరికొన్ని వ్రాతప్రతుల్లో మరొక పేరు వ్రాశారు. మన ఈ ముద్రణలో ఈ 2ని ప్రస్తావించాను. అన్నింటికంటే ముఖ్యమైన విషయాలు 2 ఉన్నాయి. వెనుకటి వ్రాతప్రతులలో ముఖ్యమైనదొకటి గాణ్గాపురం ప్రాంతంలోనే ఒక సదాచార సంపన్నమైన కుటుంబం వద్ద ఉండేది. ఒకప్పుడు ఖేడ్గావ్ బేట్ అనగా పూణే వద్ద సిద్ధపురుషుడుగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ మహారాజ్ గారు చిన్న వయసులోనే గాణ్గాపూర్ వద్దనున్న సంగమానికి వచ్చి చాలా కాలం శ్రీదత్తానుగ్రహం కోసం తపస్సు చేశారు. ఒకనాడు శ్రీగురుడు ఆయనకు స్వప్నదర్శనమిచ్చి పైన చెప్పిన సద్బ్రాహ్మణ కుటుంబం నుండి వారి వద్దనున్న ప్రాచీన వ్రాతప్రతిని పొందమని ఆదేశించారు. అదే రాత్రి ఆ కుటుంబీకులకు కూడా శ్రీగురుడే దర్శనమిచ్చి అతని వద్దనున్న వ్రాతప్రతిని నారాయణ మహారాజుకు ఇవ్వమని ఆదేశించారు. ఆ రీతిని లభించిన ఆ వ్రాతప్రతి శ్రీనారాయణ మహారాజు వద్ద జీవితాంతము ఉండేది. శ్రీగురుని నుండి వారికెట్టి ఆదేశము రానందువలన ఆ వ్రాతప్రతిని ఆ మహాత్ముని దేహంతో పాటు వారి సమాధిలో పెట్టేశారు. అరుదుగా దానిని శ్రీ మహారాజ్ గారికి చదివి వినిపించే అదృష్టం కలిగిన ఒక భాగ్యశాలి నుండి 2 విషయాలు తెలియవచ్చాయి. ఆ వ్రాతప్రతిలో చివరి అధ్యాయంగా శ్రీగురు గీత, భాగవతం ఏకాదశ స్కంధంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెప్పిన అవధూతోపాఖ్యానం కూడా ఉన్నాయని తెలిసింది. అటువంటి వ్రాతప్రతుల ఆధారంగానే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి తాము రాసిన శ్రీ సంహిత అయిన గురుద్విసాహస్రి అనే గ్రంథంలో ఈ అవధూతోపాఖ్యానం పొందుపరిచారు. ఇది మనకు ఈనాడు లభించే ముద్రితమైన శ్రీగురు చరిత్ర గ్రంథాలలో కనిపించదు. ఈ కారణంగానే శ్రీగురు చరిత్రలోని అధ్యాయాల సంఖ్య 51 అని కొందరు, 52 అని కొందరు, 53 అని కొందరు తలచడానికి కారణమైంది. అందువలన ఈ 3వ ముద్రణలో అవధూతోపాఖ్యానం అనుబంధంగా ముద్రించడం అయింది.
ఆ వ్రాతప్రతిలో శ్రీగురు గీత కూడా ఉండడం వలన శ్రీగురుని భక్తులకు అదెంతో విలువైనదని స్పష్టమవుతున్నది. అంతేకాదు శ్రీగురుని వంటి మహనీయుడు మాత్రమే నిజానికి గురువనదగిన వారని, ముముక్షువులు అట్టి వారిని మాత్రమే శ్రీగురు గీతలో చెప్పిన విధంగా ఆశ్రయించి సేవించాలని స్పష్టమవుతుంది. అర్హత లేని వారి వద్ద మంత్రోపదేశం పొందడం ఎంతటి అనర్థమో ఈ శ్రీగురు చరిత్ర చెబుతుంది. అందువలన త్వరలో శ్రీ గురుగీత కూడా పెక్కు వ్రాతప్రతులను పరిశోధించి తాత్పర్యంతో కలిపి ముద్రించనున్నాము. ఇంకొక ముఖ్యాంశం ఉన్నది. షిరిడి సాయిబాబా భక్తులకు శ్రీగురు చరిత్ర పారాయణ ఎంతో అవసరం. హరివినాయక్ సాఠే, అన్నాసాహెబ్ దబోల్కర్ వంటి వారికి శ్రీ సాయిబాబా దర్శనము, అనుగ్రహము లభించడానికి ఈ శ్రీగురు చరిత్ర పారాయణమే కారణమైంది. కుశాభావు అనే భక్తుడి విషయంలో ఈ సత్యం ఇంకెంతో స్పష్టంగా కనిపిస్తుంది. అతడి చేత ఈ గ్రంథాన్ని 108 సార్లు పారాయణ చేయించడంలో సాయినాథుడు దీనికెంత ప్రాముఖ్యమిచ్చారో తెలుస్తుంది. ఆయన మహాత్ములందరిలోకి తలమానికము, కోహినూర్ వంటి వారైనప్పటికీ తాను సద్గురువునని చెప్పక అతి సామాన్యుడిలా జీవించారు. భక్తులు తమను గురువుగా ఎలా సేవించాలో ఎన్నడూ చెప్పలేదు. భగవద్గీత శ్లోకాన్ని వివరించినప్పుడు ఆ విషయమై రత్నాల్లాంటి మాటలు 1-2 మాత్రమే చెప్పారు. అందుకే ఆయనను ఆ రీతిన సేవించడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ప్రయత్నించిన కొద్దిమంది కూడా చేయలేకపోయారు. అలాగాక గురుచరిత్రలో శ్రీగురుడు ఎన్నో పురాణోపాఖ్యానాల సహాయంతో ఈ విషయం వివరించారు. అంటే భక్తులు ఎలా శ్రీ సాయిని సేవించాలో శ్రీగురు చరిత్ర నుండి నేర్చుకోమని శ్రీ సాయి సూచించారన్నమాట. అంతేగాక శ్రీగురునికి సాయిబాబాకు సన్నిహితమైన పోలికలు ఎన్నో ఉన్నాయి. జన్మించిన క్షణం నుండే ఈ ఇద్దరికి తాము ఎవరో తెలుసు. ఇద్దరూ లోకహితం కోసం అవతరించిన భగవత్ స్వరూపులే. అయినప్పటికీ సత్సంప్రదాయాన్ని అనుసరించి ఇద్దరూ బాహ్యంగా కూడా ఒక గురువును ఆశ్రయించారు. శ్రీగురుడు శ్రీశైలంలో అంతర్ధానమైనప్పుడు తమ శిష్యులకు పూలు ప్రసాదంగా అందజేసి వాటిని ప్రాణప్రదంగా ఉంచుకోమని చెప్పారు. సాయిబాబా తమ గురువు ప్రసాదించిన ఇటుక రాయిని అలాగే పవిత్రంగా ఉంచుకున్నారు. అది విరిగిపోయిన కొద్ది కాలానికే ఆయన కూడా శరీరత్యాగం చేశారు. ఆయన తమను తమ గురువు ఒక బావిలోకి తలక్రిందులుగా వేలాడదీసినట్లు చెప్పారు. గురుచరిత్రలో దీపకుడు, ఉపమన్యువు మొదలైన వారు చేసిన గురుసేవా విధానమంతా ఆ ఒక్క వాక్యానికి వివరణ అని తలచవచ్చు. శ్రీగురుడు ఎంతో కాలం సన్యాసాశ్రమ ధర్మాన్ని అనుసరించి దేశ సంచారం చేస్తూ లోకుల దృష్టి నుండి గుప్తంగా ఉండిపోయారు. ఒక్క నర్సోబావాడిలోనే 12 సంవత్సరాలు తపోనిష్టలో ఉన్నారు. శ్రీసాయి కూడా షిరిడీలో వేప చెట్టు క్రిందనున్న భూగృహంలో 12 సంవత్సరాలు ఉన్నారు. అందుండి బయటకు వచ్చాక కూడా సుమారు 30 సంవత్సరాలు గుప్తంగా పిచ్చిపకీరులా మాత్రమే జీవించారు. శ్రీగురుడు తాము లోకానికి వెల్లడి కావలసిన సమయం వచ్చాకనే గంధర్వపురం చేరి ప్రకటమైనట్లు శ్రీసాయి కూడా చివరి 23 సంవత్సరాలలోనే వెల్లడి అయ్యారు. కాకుంటే సాయి నైష్ఠిక బ్రహ్మచారి కనుక యావత్ జీవితము తమ గురు సన్నిధిలోనే ఉండిపోయారు. కేవలం ఆ గురువు ఆదేశించడం వల్లనే భక్తులను ఉద్ధరించడానికి మొదట్లో ఆయన దేశ సంచారం చేశారని తలచవచ్చు. శ్రీగురుడు సంగమానికి వెళ్ళి రావడం నిత్యము మహోత్సవంగా జరిగినట్లే శ్రీసాయి రోజు లిండీకి రావడం, రోజు విడిచి రోజు చావడికి వెళ్ళడం గొప్ప ఊరేగింపుగా జరిగింది. కొద్దిలో చెప్పాలంటే సాయి చరిత్రలో గురుస్థానం అనగా వేప చెట్టు మూలం నర్సోబావాడి వంటిది. లెండీవనమే సంగమం, ద్వారకామాయియే గంధర్వపురం. ఈ మహనీయులిద్దరూ తమ 16వ ఏటనే బాహ్య ప్రపంచంలోనికి అడుగుపెట్టారు. ఇద్దరూ తమ భక్తులకు కవితాశక్తిని అనుగ్రహించి వారికి బిరుదులు కూడా ఇచ్చారు. శ్రీగురుడు ఒకరికి యోగీశ్వర్ అని, మరొకరికి కవీశ్వర్ అని బిరుదులిస్తే శ్రీసాయి ఒకరికి దాసగణు అని, మరొకరికి హేమాత్ పంత్ అని బిరుదులివ్వడమే గాక జగేశ్వర్ భీష్మకు కవితాధారనిచ్చి సగుణోపాసన వ్రాయించుకున్నారు. శ్రీగురుడు ఒక యవనరాజును అనుగ్రహించి అతని నుండి పూజలు అందుకున్నారు. సాయి యవనులందరి చేత సేవించబడుతున్నారు. ఇద్దరిది భిక్షావృత్తియే. ఈ ఇద్దరు కర్మఫలానికి, జన్మ పరంపరలకు ఎంతో ప్రాముఖ్యమిచ్చారు. ఇలా ఆలోచించిన కొద్దీ ఇంకెన్నో పోలికలు స్ఫురిస్తాయి. కనుకనే శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర ఒకదానికొకటి వివరణమని చెప్పాలి. ఆ రెండూ ఒకే దత్తాత్రేయుని చరిత్రలో వేరువేరు అధ్యాయాలు. కనుక సాయి భక్తులందరికీ శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర, శ్రీ గురు గీతలు కలిసి ప్రస్థానత్రయము అనవచ్చు. ప్రస్థానత్రయం అంటే సనాతన ధర్మమంతటికీ మూలమైన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. దత్తస్తుతి, గ్రంథస్తుతి. భగవంతుడు ఒక్కడే. ఒకప్పుడు ఆయన అనేకమవదలిచాడు. అట్టి సంకల్పమే మాయాశక్తి. దానివల్లనే ఆయన ఈ విశ్వమంతా అయ్యాడు.
ఇలా సర్వాన్ని సృష్టించడం వలన ఆయననే బ్రహ్మ అని, ఈ విశ్వాన్ని పాలించడం వలన ఆయననే విష్ణువని, సకాలంలో సృష్టిలోని రూపాలను ఆయనే నశింపజేస్తుండడం వలన శివుడని అన్నారు. ప్రతి కల్పాంత ప్రళయానికి ముందు తరించకుండా ఉండిపోయిన జీవులు మరలా జన్మించి అనుభవం ద్వారా పూర్వకర్మను రహితం చేసుకుంటూ ఈసారి ధర్మబద్ధంగా జీవించడం వలన మరలా కర్మకు బద్ధులు కాకుండా ఉండే అవకాశం ఇవ్వడానికే భగవంతుడు మళ్ళీ మళ్ళీ సృష్టి చేస్తుంటాడు. ప్రతిసారి సృష్టితో జన్మకు వచ్చే జీవులు కర్మబద్ధులవ్వకుండా జీవించగలగడానికి మార్గం కూడా ఆ భగవంతుడే ఏర్పాటు చేస్తాడు. అందుకే ప్రతిసారి మొదట మహాయోగులైన సనకాది బ్రహ్మమానస పుత్రులను, తర్వాత మహర్షులైన వశిష్ఠాది ప్రజాపతులను సృష్టిస్తాడు. మరలా అటువంటి ఋషుల ద్వారానే వేదాలు, శాస్త్రాలు, సదాచారము అనేవి జీవులకు ప్రసాదిస్తాడు. ఈ విషయం నిత్య జీవితంలో అనుక్షణము గుర్తుంచుకొని అటువంటి దీక్షతో మనము జీవించగలగడానికి సాధనంగానే మనము గోత్ర ఋషులను ప్రతి కార్యానికి ముందు సంకల్పంలో భాగంగాను, పెద్దలను దర్శించినప్పుడు ప్రవర చెప్పుకొనడంలోనూ స్మరించడం ఒక సదాచారంగా మహర్షులు నిర్ణయించారు. అంతేకాదు అజ్ఞానం వలన జీవులు అనివార్యంగా చేసే దోషాలు ఎక్కువగా పేరుకొని ఆ ప్రజలే ధర్మబద్ధంగా జీవించడానికి బాహ్యమైన ఆటంకంగా ఏర్పడినప్పుడు దానిని తొలగించడానికి రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు ఆ భగవంతుడే ఎత్తుతుంటాడు. కానీ సృష్టి పొడుగున అటువంటి అవరోధాలు సాధ్యమైనంత వరకు రాకుండా చేయడానికి ఆ భగవంతుడే పరిపూర్ణులైన సద్గురువులుగా అవతరించి తన లీలల ద్వారా సాధ్యమైనంత మందికి మోక్షేచ్ఛ, ధర్మనిష్ట కలిగేలా చేస్తూ ఉంటాడు. ఇలా ఎల్లప్పుడూ భూమి మీద పూర్ణులైన మహాత్ములుగా అవతరించే భగవత్తత్వాన్నే దత్తాత్రేయుడు అన్నారు. భాషలను బట్టి ఆయనకు పేర్లు వేరుగా ఉన్నా ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలలోనూ ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది. అంటే మనందరినీ సృష్టించడం వలన భగవంతుడే సర్వులకు తండ్రి. తన నుండి ఏర్పడిన పదార్థాలతోనే మనను పోషిస్తుండడం వలన ఆయనయే జగన్మాత. శాస్త్రాల ద్వారా మనకు హితం చెబుతున్నాడు గనక ఆయనయే మనకు మిత్రుడు. అధర్మాన్ని నిగ్రహిస్తుంటాడు గనక ఆయనయే ప్రభువు. సద్గురువుగా అవతరించి మనలను అనుగ్రహిస్తాడు గనక ఆయనయే గురువు. ఇలా ఆలోచిస్తే భగవంతుడే తన బిడ్డలమైన మనకు నవవిధ భక్తులతో సేవ చేస్తున్నాడు. చివరకు సద్గురువుగా మనకు ఆత్మసమర్పణ చేసుకుంటున్నాడు, దత్తం చేసుకుంటున్నాడు. అందుకే దత్తుడు అనే పేరు అనుగ్రహమూర్తి అయిన భగవంతునికి అన్నింటికంటే చక్కగా సరిపోతుంది. సర్వశక్తిమంతుడైన ఆయన శక్తిహీనులము, అల్పజ్ఞులము అయిన మనకు సర్వము ప్రసాదించడమేగాక ఆత్మసమర్పణం కూడా చేసుకొనడంలోని ఆయన వాత్సల్యాన్ని అర్థం చేసుకొని ఎల్లప్పుడూ గుర్తుంచుకొని అందుకు తగినంతగా కృతజ్ఞతతో జీవించగలగడమే మన పరమ కర్తవ్యం. ఇలా జీవించగలిగినప్పుడు మనకెంతటి ధన్యత కలుగుతుందో అలనాటి పురాణ కథల నుండి నేటి మహాత్ముల అనుభవాల వరకు అన్నీ మనకు తెలుపుతాయి. అలనాడు అత్రి అనే మహర్షి తపోమహిమ చేత 3 విధములైన ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము తాపాలను తొలగించుకొని అత్రి అయ్యాడు. ఆయన కామ, క్రోధాది దుర్గుణాలన్నింటికీ మూలమైన అసూయను జయించి అనసూయాపతి అయ్యాడు. అందుకు మెచ్చిన భగవంతుడు అతనికి పుత్రుడై దత్తాత్రేయుడుగా జన్మించాడు. చరిత్రలో కూడా అనన్యంగా ఆయనను కొలిచిన వారికెందరికో ఆయన దత్తమై వారిని తన ప్రతిరూపాలుగా రూపొందించి కృతార్థులను చేశాడు. అందుకే ఆ సేతు హిమాచల పర్యంతము దేశమంతటా నాటి నుండి నేటి వరకు భక్తులందరూ గురుధ్యాన శ్లోకం చదువుకొని త్రిమూర్తి ఆత్మకుడైన ఆ దత్తాత్రేయుణ్ణే స్మరిస్తున్నారు. సర్వజీవులను ఉద్ధరించడమే తన అవతార కార్యంగా గల దత్తాత్రేయుడు చతుర్యుగావతారమని యోగీశ్వరుడైన చక్రధరుడు సూత్రపాఠ విచారము అనే గ్రంథంలో కీర్తించారు. రామకృష్ణాది అవతారాల కంటే ముందే ఒకానొక వైశాఖ బహుళ దశమి గురువారం నాడు రేవతీ నక్షత్రయుక్త మీనలగ్నంలో మీనాంశ యందు దత్తుడు అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. ఈయన కార్తవీర్యార్జునునకు ప్రహ్లాదునికి యోగం ఉపదేశించి కృతార్థులను చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈయన ఇప్పటి నేపాల్ ప్రాంతంలోని చిత్రకూటం వద్దనున్న అనసూయ పహాడ్ అనే చోట మొదట అత్రిపుత్రుడుగా అవతరించారు. అందుకు గుర్తుగా ఇప్పటికీ అక్కడ ఒక దత్తమందిరం ఉన్నది. ఈయన తన అవతారం చాలించకుండా నేటికి నీలగిరి శిఖరాన సూక్ష్మ రూపంలో నివసిస్తుంటాడని మహనీయులు చెబుతారు.
ఈయన ఎందరో మహనీయులకు అనుభవగోచరుడవుతూ ఉన్నారు. ఈయన వాతరసన అనే ఋషి సాంప్రదాయానికి చెందినవాడని, మౌన ప్రియుడని, పరిశుద్ధ హృదయుడని భాగవతం చెబుతుంది. ఈ సాంప్రదాయం వారు శాంతులు, అమలులు, సన్యాసులు, బ్రహ్మజ్ఞానులు అని భాగవతం చెబుతుంది. వీరు యోగ సాంప్రదాయకులని నారద పరివ్రాజకోపనిషత్తు చెబుతుంది. దత్తాత్రేయుడు ఎక్కువగా కావేరీ లోయల్లో తిరుగుతూ పురాణాలలో సహ్యాద్రిగా ప్రఖ్యాతమైన పర్వత గహ్వారాలలో ఆశ్రమాన్ని నెలకొల్పి అక్కడ యోగనిష్టలో నిమగ్నులయ్యారని మార్కండేయ పురాణం చెబుతున్నది. ఈయన యొక్క ఉపాసన గురించి స్కాంద పురాణంలోని కాశీఖండంలో వర్ణించబడింది. ఆగమ, తంత్ర, యోగ, పురాణాది ప్రాచీన గ్రంథాలలో శివుని అవతారంగా కీర్తించబడిన గోరక్షనాథుడు నాథ సాంప్రదాయానికి పట్టుకొమ్మ అనవచ్చు. ఈయన కీర్తి భారతదేశంలోనే గాక హిమాలయాలలోని వివిధ రాజ్యాలలోనూ చివరకు ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా వ్యాపించింది. ఈ గోరక్షనాథునికి దత్తాత్రేయుడు దర్శనమిచ్చారని, ఆ ఇద్దరికి మహాద్భుతమైన సంవాదం జరిగిందని నాథ సాంప్రదాయానికి చెందిన ముఖ్య గ్రంథాలలో ఒకటైన గోరక్షవాణి చెబుతున్నది. అంతేగాక శ్రీ దత్తాత్రేయుడే అవధూత గీత మరియు శ్రీగురు గీత స్వయంగా గోరక్షనాథునికి బోధించినట్లు శివాజీ చక్రవర్తికి గురువైన సమర్థ రామదాస స్వామి తమ దాసబోధలో వ్రాశారు. అందుకే నాథ సాంప్రదాయంలో శ్రీ దత్తాత్రేయుడు పరమగురువుగా కీర్తించబడ్డారు. శ్రీ దత్తాత్రేయునికి అవధూత అనే బిరుదున్నది. దానికి అర్థం అవధూతోపనిషత్తు ఇలా వివరించింది: నాశరాహిత్యము, శ్రేష్ఠత్వము, విదిలించి వేయబడిన సంసార బంధము తత్వమసి అనే మహావాక్యానికి లక్ష్యమవడం వలన అట్టివారిని అవధూతాయని చెబుతారు. శ్రీ గోరక్షనాథుడు తన సిద్ధాంత పద్ధతి అనే గ్రంథంలో ఇచ్చిన అవధూత వర్ణన మార్కండేయ, భాగవతాది పురాణాలలోని దత్తాత్రేయ వర్ణనకు సరిపోతుంది. గోరక్షనాథుడు ఇలా వ్రాశారు: యోగులలో ఎవరు అవధూతలని చెప్పబడుదురో ఇచ్చట తెలుపబడుచున్నది. ధూమ్ అని ధాతువు సర్వ ప్రకృతి వికారాలను విదిలించివేయుట, దేహము మరియు ఇంద్రియ విషయాల యందు తగులుకొన్న మనస్సును ఉపసంహరించి ఆత్మయందు లీనం చేసిన వారు నిష్ప్రపంచులు, ఆది మధ్యాంత భేదరహితులు. ఇట్టివారే అవధూతలు. ఒక మహాత్ముడు చెప్పినట్లు, లోకంలో శ్రీకృష్ణుణ్ణి, వారి అంశావతారమైన శ్రీచక్రధరులను కీర్తించేవారు, నిరసించేవారు కూడా ఉన్నారు. తరువాత అంశావతారమైన శ్రీ గోవింద ప్రభువులను కీర్తించేవారు తటస్థులు మాత్రమే ఉన్నారు. కానీ శ్రీదత్త ప్రభువులకు మాత్రం సర్వత్రా సర్వదా సన్మానమే ఉన్నది. ఇది ఈ అవతారానికి గల మరొక విశేషం. చారిత్రకమైన కాలంలో కూడా శ్రీ దత్తాత్రేయుడు ఎందరెందరో మహాత్ములను అనుగ్రహించి వారి చేత కీర్తించబడ్డారు. మహాయోగి అయిన జ్ఞానేశ్వరుడు ఒక అభంగలో స్వయంగా ఇలా కీర్తించాడు: మేరువుకు అవతల ఖేచరీ ముద్రలో కూర్చున్న నిరాకారుడైన దత్తయోగి ధ్యానంలో గాఢంగా నిమగ్నుడై బ్రహ్మానందం అనుభవిస్తున్నాడు. నిస్సంగుడైన ఆయనకు తమ దేహంపైన గాని వస్త్రాల మీద గాని అపేక్షయే లేదు. ఆయన గోదావరి తీరంలో జ్ఞానాన్ని అపారంగా సేకరిస్తూ పాంచాలేశ్వర్లో నిత్యము స్నానం చేస్తుండే శ్రీ దత్తయోగి జ్ఞానదేవుడనైన నా హృదయంలో ఉన్నారు. మహామహితాత్ముడైన తుకారాము ఆయనని ఇలా కీర్తించాడు: శ్రీ దత్తాత్రేయ మహారాజా, నీ అవధూతమూర్తియే నా జీవితానికి విశ్రాంతి. నీ అండలేక ఈ జీవిత రహస్యాన్ని ఎవరు విప్పగలరు? ఈ మహాత్ముడే దత్తప్రభువు గురించి, ఆయన సుఖాలను మనకు విడిచి భక్తుల బాధలను తాను అనుభవిస్తాడు అన్నాడు. మనం ఇంతకు ముందు ప్రస్తావించిన చక్రధరునికి మాతాపూర్లో ఒకసారి, పైఠాన్లో ఒకసారి దత్తస్వామి దర్శనమిచ్చి సన్యాస దీక్షా వస్త్రాలు జీవులను ఉద్ధరించమని ఆదేశము కూడా ఇచ్చారు. తర్వాత ఆయన యొక్క అనుగ్రహంతోనే బాయీసుడు, నాగదేవాచార్యులు అనే శిష్యులకు యోగసిద్ధి లభించింది. అందుకే ఆయన దర్శనం అమోఘమైన ఫలితం గలది అని ఈ సాంప్రదాయానికి శ్రీదత్త ప్రభువే ఆదికారణుడు అని చక్రధరుడు రాశాడు. ఇలాగే సమర్థ సాంప్రదాయ ప్రవర్తకులైన శ్రీ సమర్థ రామదాస స్వామి, ఆయన శిష్యుడైన దినకర స్వామి కూడా దత్తస్వామిని సిద్ధపురుషులని కీర్తించారు. శ్రీ సమర్థుల ముఖ్య శిష్యులైన కళ్యాణస్వామి దత్తప్రభువుకు ముల్లోకాలలోనూ వందనములే. ఆయన భిక్షాన్నమే గ్రహిస్తారు.
ఆయన చుట్టూ సుందరమైన తేజపుంజం ఉంటుంది. ఆయన దిగంబరి, సిద్ధ సనాతనుడు, త్రిమూర్తుల అవతారము, త్రిపురారి, నిత్యము భాగీరథి తీరంలో నిత్య నియమాలు, కరవీరం అనగా ఈనాటి కొల్హాపూర్లో భిక్ష చేస్తారు. ఆయనది నిగూఢమైన యోగలీల. ఎన్నో ప్రాచీన సాంప్రదాయాల వారు ఆయనను ధ్యానిస్తారు. ఆయన గిరినార్ పర్వతంపై ఉంటారు. ఈ శ్రీ గురురాజు మహాదయామయుడు, కళ్యాణ్కు సుఖాన్ని చేకూర్చేవాడు. ఆనంద సాంప్రదాయానికి కూడా మూలపురుషుడు శ్రీదత్తుడేనని శ్రీధర స్వామి, శ్రీకృష్ణ దయార్ణవ స్వామి చెప్పారు. అలానే చైతన్య సాంప్రదాయ ప్రవర్తకులైన రాఘవ చైతన్యుడు, కేశవ చైతన్యుడు కూడా దత్తప్రభువును పరమగురువుగా చెబుతారు. శ్రీ దత్తాత్రేయ మహారాజుకి జై.